ఆదిదైవము నీవయ్యా, ఆదిదైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. దశాంగులం మనోవై గగనాకారం. మనస్సు ఎంతటి మహత్తర శక్తి అని మీరు వింటూ ఉంటారు. ఎందుకంతటి మహత్తర శక్తి అది అంటే పంచభూతాల కంటే కూడా పరివ్యాప్తమై పటిష్టంగా ఉన్నది అని దాని యొక్క అర్థం. ఇక రెండవ పాదంలో చెప్తూ ఉన్నారు మహర్షి వారు, మనోవై సర్వతో ముఖం. మనోవై గగనాకారం, మనోవై సర్వతో ముఖం అంటే ఏమంటున్నాడు? సర్వానికి ముఖం ఏమిటయ్యా అని అంటే ఈ మనస్సే. ఇప్పుడు చూడండి, మనందరికీ ముఖాలు ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? ఒక అమ్మగా తింటున్నాం. మరి ఇప్పుడు ఒక రాయి ఉంది, దానికి ముఖం ఉందా లేదా? దానికి లేదు. దానికి ముఖం లేదు, కానీ మనస్సు ఉంది. అది అందుకే చూడండి, మీరు కొన్ని కొన్ని చోట్ల వింటూ ఉంటారు, టచ్ మీ నాటు మొక్కలు అని మీరు విని ఉంటారు కదా. మీరు అక్కడ కాలు అట్లా వేయబోగానే అవి అలా ముట్టుకుంటాయి, టచ్ మీ నాట్ అని. వాటిని ఏమంటారు అంటే మిమోసా అంటారంట. సమోసా కాదు, మిమోసా. మనకు సమోసాలు బాగా తెలుసు, తిని తిని తిని. ఆ మొక్కల్ని ఏమంటారయ్యా అంటే మిమోసా అని అంటారు. అంటే ఈ మిమోసా మొక్కల మీద కాళ్ళు అలా వేయకపోతుండగానే అవి అలా ముడుచుకుంటాయంట. వాట్ ఈస్ దట్? అది అలా ముడుచుకుంటుంది అంటే ఏముంది అక్కడ? జీవత్వం ఉన్నది, చేతనత్వం ఉన్నది. ఎప్పుడు చేతనత్వం ఉన్నదో మనస్సున్నది అనేది స్పష్టము. చూసారా? మనోవై సర్వతో ముఖం. తత్వం అంటే ఇట్లా అర్థం చేసుకోవాలా. మీరు అనుకుంటూ ఉంటారు రాళ్ళకు కూడా మనసు ఉంది, కాకపోతే పలకవు. సర్వానికి మనసు ఉంటుంది. ఇప్పుడు దేవతలు ఉన్నారు, మనము యజ్ఞం చేస్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు మరి అని అంటే, ఇప్పుడు వాళ్ళు సూక్ష్మంగా ఉన్నారు. స్థూలంగా ఉంటే వచ్చి భోజనం చేస్తారు. వాళ్ళు ఇప్పుడు సూక్ష్మంగా ఉన్నారు. అందుకే వీళ్ళు ఏం చేస్తుంటారు? ఆహుతులు వేస్తూ ఉన్నారు. ఆహుతులు దేంట్లో వేస్తూ ఉన్నారు? అగ్నిలో వేస్తున్నారు. చూడండి తమాషా. నారాయణయ స్వాహ, శివాయ స్వాహ అని వేస్తున్నాము. అంటే అర్థమైంది, నీకు అర్పితం, నీకు అర్పితం, నువ్వు బాగా తిను, నా కోరికలు బాగా తీర్చు. చూసారా? అంటే దేంట్లో వేస్తున్నాం మనం? అగ్నిలో వేస్తున్నాం. ఎందుకు అగ్నిలో వేస్తున్నాము అని అంటే, దేవతలకు ముఖం ఏమిటయ్యా అంటే అగ్నిదేవుడు. ఇది రహస్యం. కాబట్టి దేవతల ముఖం ఏమిటి? అగ్ని. అందువల్ల అగ్నిహోత్రాన్ని నిర్వర్తిస్తారు. చాలామంది చూడండి, బాబావారు అగ్నిహోత్రుడండి అంటూ ఉంటారు. అది చాలామంది తెలియదు. బాబా షిరిడిలో ద్వారకామాయిలో దునిని వెలిగించారు ఆయన. అగ్నిహోత్రం అనేది చాలామంది సాధనాపరంగా అనుష్ఠానపరంగా చేస్తూ ఉంటారు, ఉపాసన పరంగా చేస్తూ ఉంటారు. బాబా సాధన కోసమో ఉపాసన కోసమో అనుష్ఠానం కోసం చేయలేదు. ఒక భక్తుడు స్వయంగా అడిగాడు, బాబా దేనికి మంట, దేనికి ఇదంతా అన్నప్పుడు
భక్తుల యొక్క పాపాలను హరింపజేయడానికి అన్నారు బాబా వారు. చూసారా? కాబట్టి భక్తుల యొక్క పాపాలను కూడా హరించడం జరుగుతూ ఉన్నది అగ్నిదేవుడు. అందుకే దేవతలకు ముఖము ఎవరు అని అంటే అగ్నిదేవుడు. కాబట్టి మనోవై సర్వతోముఖం, ఈ మనస్సే అంతటా వ్యాపించి ఉన్నది అని దాని యొక్క అర్థం. మనోతీతం మనః సర్వం. చూడండి, మనోతీతం మనః సర్వం. మనోతీతం అంటే ఏమిటిది? మనస్సుకు అతీతమైనటువంటిది. మనస్సర్వం అంటే సర్వము మనసై ఉన్నది అని తాత్పర్యం. ఇక్కడనే పండితులు తలలు పట్టుకుంటారు, ఏమిట్రా ఇది? మనోతీతం అంటాడు, మనస్సర్వం అంటాడు, మనోవై గగనాకారం అన్నాడు, మనోవై సర్వతోముఖం అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? మనోతీతం మనస్సర్వం అంటూ ఉన్నాడు. మనస్సుకు అతీతమైనటువంటిది. చూడండి, మీకు చెప్పానా? బ్రహ్మ విద్య అంటే ఇలా ఉంటుంది, అడుగడుగున పట్టుకుంటుంది అది. మనస్సుకు అతీతమైనటువంటిది అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? మనస్సర్వం అంటున్నాడు, మనస్సు అంతటా వ్యాపించి ఉన్నది అంటూ ఉన్నాడు. ఇక్కడ మీకు ఒక సీక్రెట్ ఓపెన్ చేస్తూ ఉన్నాను. మనస్సు అసలు ఎన్ని రకాలు అని అంటే 3 రకాలు. ఇవన్నీ మీకు ఏ గ్రంథాలు దొరకవు, ఏ వ్యాఖ్యానాలు దొరకవు మీకు. ఇదంతా కూడా అనుభూతి. మనస్సు 3 రకాలు. ఏమిటది? శుద్ధ మనస్సు, అశుద్ధ మనస్సు, విశుద్ధ మనస్సు. అది శుద్ధ మనస్సు, అశుద్ధ మనస్సు. ఈ 2 పదాలు మీరు శాస్త్రంలో చదివి ఉంటారు. విశుద్ధ మనస్సు అనేది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు ఏదైతే దత్తుడో మనోతీతం అంటున్నాడో 3వ మనస్సుకు రావాలి. అది శుద్ధ మనస్సు కాదు, అది అశుద్ధ మనస్సు కాదు, ఆ రెండింటికి అతీతమైనటువంటి విశుద్ధ మనస్సు అని అర్థం చేసుకోవాలి. ఏమిటి విశుద్ధ మనస్సు అని అంటే, జస్ట్ మీకు ఇందాకనే చూశారు, సత్వ పురుషయోహి శుద్ధి సామ్యే కైవల్యం అన్నాడు పతంజలి మహర్షి. నాయన, ఎప్పుడైతే ఈ మనస్సు పరమాత్మతో సమానంగా పరిశుద్ధమవుతుందో అటువంటి పరిశుద్ధమైనటువంటి మనస్సే పరమాత్మ అని చెప్పడం జరిగింది. దాన్ని ఏమంటారంటే విశుద్ధ మనస్సు అని అంటారు. పరిశుద్ధ మనస్సు అంటే ఏమిటి అని అంటే, కళ్యాణ గుణాలు, పరిశుద్ధమైనటువంటి ఆశయాలు, భగవంతుడికి సంబంధించినటువంటి, సిద్ధగురుకు సంబంధించినటువంటి, లోక కళ్యాణానికి సంబంధించినటువంటి గుణాలు, సంస్కారాలు, ఆశయాలు ఎవరిలో ఉంటాయో దాన్ని ఏమంటారంటే శుద్ధ మనస్సు అని అంటారు. అశుద్ధ మనస్సు అంటే ఏమిటిది? ప్రపంచానికి సంబంధించినటువంటి ఆలోచనలు, సంస్కారాలు, సుఖభోగాలకు సంబంధించినటువంటి కోరికలు, తాపత్రయాలు, మోహ వాంఛలు, భ్రాంతిపూరిత ఆశయాలు, ఇవన్నీ అశుద్ధ మనస్సు అని అంటారు. చూడండి, ఒక వ్యక్తి ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. అదే మనస్సు? అది శుద్ధ మనస్సు. ఒక వ్యక్తి న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు. ఏం మనస్సు అది? అశుద్ధ మనస్సు. అంటే న్యూస్ పేపర్లో ఏమున్నది? ప్రపంచం ఉన్నది. ఆధ్యాత్మిక గ్రంథంలో ఏమున్నది? పరమాత్మ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధమైన మనస్సు అంటే పరమాత్మకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి సంకల్పాలు, సంస్కారము కలిగినటువంటి మనస్సు.
అపరిశుద్ధ మనస్సు అని అంటే మాయా మోహాలతో కూడి కోరికలతో కూడినటువంటి మనస్సు. ఏ మనిషిలో కూడా ఈ రెండు మనస్సులు సమానంగా ఉండవు. కొంత అశుద్ధ మనస్సు, కొంత శుద్ధ మనస్సు. మిక్సర్లో ఉంటాడు మానవుడు. ఏ మనిషి కూడా శుద్ధ మనిషి కాదు. ఏ మనిషి కూడా అశుద్ధ మనసుతో కూడి ఉండడు. రెండు ఉంటాయి వాళ్ళలోన. శుద్ధ ప్లస్ అశుద్ధ ఈక్వల్ టు మానవ. ఈ శుద్ధ మనసుకు అశుద్ధ మనస్సుకు అతీతంగా ఉండేటువంటి మనస్సు మళ్ళీ ఒకటి వస్తుంది. దాన్ని ఏమంటారు? విశుద్ధ మనస్సు అని అంటారు. బాబావారు షిరిడీలోన అలా తిరుగుతున్నప్పుడు, దత్తుడు ఆనాడు ఆ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ మనసు తిరుగుతూ ఉన్నారు అని అంటే శుద్ధ అపరిశుద్ధ మనసులు కాదు, విశుద్ధ మనసుతో సంచరిస్తూ ఉన్నారు అన్నది అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ ద సీక్రెట్. ఇక్కడ బాబావారు అలా తిరుగుతూ ఉన్నారనుకోండి, మరి అలా తిరుగుతూ ఉన్నప్పుడు మరి బాబా కూడా మనసు కావాలి కదా. మరి ఏమిటా మనస్సు అంటే దాన్ని విశుద్ధ మనస్సు అని అంటారు. అందుకే శ్రీకృష్ణుడు చెప్తాడు గీతలో, త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమాత్మవాన్ అంటాడు. చూడండి ఎలా చెప్పాడు. నిర్ద్వంద్వో, ద్వంద్వాలకు అతీతంగా ఉండు. ఏంటి ఆ ద్వంద్వాలు? శుద్ధ మనస్సు, అశుద్ధ మనస్సు, మంచి చెడు, సుఖము దుఃఖము, లాభము నష్టము, జయము అపజయము, మానము అవమానము. చూసారా? అంటే నిర్ద్వందో నిత్య సత్వస్తో. చూసారా? బ్యూటిఫుల్. అవధూత గీతలో ఎక్కడికి వెళ్తున్నాం? పతంజలి దగ్గరికి వెళ్ళాం. పతంజలి ఏమన్నాడు? సత్వ పురుషయోహి శుద్ధి సామ్యే కైవల్యం అన్నాడు. సత్వ ఏమిటి? సత్వ అంటే మనస్సు. ఆ మనస్సు ఏ విధంగా ఉండాలి? శుద్ధి సామ్యే. ఎవరితో సమానంగా ఉండాలి? పురుష. ఎవరు ఆ పురుషుడు? పరమశివుడు, పరమాత్మ, పరబ్రహ్మం, ఏ పేరున పెట్టుకోండి. ఇక్కడ కృష్ణుడు అదే మాట చెప్తున్నాడు. నిర్ద్వందో నిత్య సత్వస్తో. చూసారా? సత్వస్తో, విశుద్ధ మనస్సుది. అర్జున, ఇవన్నీ వదిలిపెట్టు. నువ్వు ఎంతసేపు ద్రోణాచార్య భీష్మాచార్య అంటున్నావు, అది శుద్ధ మనస్సు. వాడిని చంపేస్తాను, వాడిని వేసేస్తాను అంటున్నావు, దుర్యోధనుడిని కర్ణుడిని, అది అశుద్ధ మనస్సు. చూసారా? నీకు దుర్యోధనుడు వద్దు, భీష్ముడు వద్దు. దిస్ ఈజ్ ద ఫిలాసఫీ. కాబట్టి భీష్ముని చూడగానే నాకు విద్య నేర్పినటువంటి గురువు ఈ శుద్ధ మనస్సు. అందుకే ఏం చేశాడు? యుద్ధం చేయమని తీసుకొని వస్తే అర్జునుడు ఏం చేశాడు? డీలపడ్డాడు. ఎందుకు డీలపడ్డాడు అని అంటే రావడమే అర్జునుడు దుర్యోధన చూడలేదు. ఎవరిని చూశాడు? భీష్ముని చూశాడు, ద్రోణాచార్యని చూశాడు. వీళ్ళనా నేను చంపేది? ఛే, నాకు ఈ యుద్ధమే వద్దు అన్నాడు. చూశారా? కృష్ణుడు చాలా తెలివైనవాడు. ఒకవేళ గనక తీసుకెళ్ళి రథము దుర్యోధన ముందు పెట్టాడు అనుకో, వేసేస్తావని అంటాడు. ఏంటది? అశుద్ధ మనస్సు. చూసారా? శుద్ధ మనస్సు తగ్గునాయన అంటుంది, అశుద్ధ మనస్సు రెచ్చిపోతుంది. అది ఎవడైనా రెచ్చిపోతున్నాడు అంటే వానికి అశుద్ధ మనసు బాగా పెరిగింది అని అర్థం. ఎక్కడైనా సరే, ఏ వ్యవస్థ అయినా సరే, ఏ మనిషి అయినా సరే, వాడు ఊరికి రెచ్చిపోతున్నాడు అని అర్థం తెలిసినా, హీ డెవలప్ ద నెగిటివిటీ ఆఫ్ ద మైండ్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్. వాడు తన మనసులోన అపరిశుద్ధతను అక్యుములేట్ చేసుకున్నాడు, పెంచుకున్నాడు అని దాని అర్థం. ఇక
లాస్ట్లో చెబుతూ ఉన్నారు దత్త భగవానుడు, న మనః పరమార్థతః. మనస్సు అనేది పరమార్థతః లేదు అంటున్నాడు. చూడండి, నా మనః పరమార్థతః. నేను మీకు చెప్పాను కదా, ఒక్కొక్క పదం పట్టుకుంటుంది వాన్ని. పాదం పట్టుకోవడం కాదు, పదం పట్టుకుంటుంది వాన్ని. నా మనః పరమార్థతః. ఇప్పుడు ఇందాక ఏమన్నాడు? మనోవై గగనాకారం అన్నాడు. అయ్యా, మనస్సు ఆకాశం వలె పరివ్యాప్తమై ఉన్నది అన్నాడు. నెంబర్ 1. మనోవై సర్వతోముఖం, ఈ మనస్సు అంతటా వ్యాపించి అన్నింటికి ముఖంగా ఉన్నది అన్నాడు. మనోతీతం మనస్సర్వం, ఈ మనస్సు అన్నింటికి అతీతంగా ఉన్నది. మనస్సర్వం, చూసారా? మనః సర్వం, అంతటా మనస్సే. మరి ఏమిటి దీని అర్థం అని అంటే, మాయకు ఎక్కడ ఉంది పట్టు అంటే మనసు దగ్గర ఉన్నది. ఈ మనస్సు మాయ అనేది తల్లి బిడ్డలు. ఈ మనసు అనేటువంటి బిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది? మాయ నుండి పుట్టింది. అందుకే ఈ మాయ ఏం చేస్తుందంటే జీవుణ్ణి ఈజీగా ఆట ఆడిస్తుంది. ఎందుకు ఆట ఆడిస్తుంది అంటే అది మనసును పట్టుకుంటుంది. బిడ్డ వింటావా? వాడు చెప్పు ఆ జీవుడికి. వాడు ఈ మధ్యలో ఎక్కువగా ధ్యానం చేస్తున్నాడు, వద్దని చెప్పు. చూసారా? అంటే జీవా ఎక్కడున్నాడు వాడు? మనస్సు, దానిపైన బుద్ధి, దానిపైన అహంకారం. ఆ అహంకారం అన్నా జీవుడన్నా అంతా ఒకటే. ఇక్కడ మనస్సర్వం అంటున్నాడు, అంతటా మనస్సే అంటున్నాడు. అందుకే వేమన కూడా ఏమన్నాడు? మనసులోనే పుట్టే మాయా సంసారం, మనసు విరగనేని మాయ తొలగు. చూసారా? ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి. మనసులోనే పుట్టే మాయా సంసారం. ఈ సంసారము ఎక్కడ పుట్టిందయా? మనసులోనే పుట్టింది. మనసు విరగనేని మాయ తొలగు. నీ గనక మనసు మారిందా, మనసు విరిగిందా, మాయ పోయింది. అందుకే ఏమంటారు? డైవర్స్ ఇవ్వండి అంటారు. చూసారా? వాట్ ద మీనింగ్ ఆఫ్ డైవర్స్? మనసు విరిగిపోవడం, అంతే, ఏం లేదు. రుద్రునికై నందీశ్వరుడు, జన్మించరా ఆరాధించరా, రుద్రునికై నందీశ్వరుడు, జన్మించరా ఆరాధించరా, నీ ప్రేమలో నీ ధ్యాసలో నన్ను, నీ ప్రేమలో నీ ధ్యాసలో నన్ను, నందిలాగా నిలుపుమురా, పామగని సనిద,
గరి సా బని బని స నిస నిస రే పామ గరి సా బని బని స నిస నిస రే పామ గరి సా నీకోసం నీకోసం ఓ బాబా సాయి బాబా నీ సేవలో నా బ్రతుకు సాగని నీ ప్రేమలో నా బ్రతుకు పండని శంకర 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 సాయి దేవా శిరిడి శంకర సాయి శంకర శిరిడి దేవా సాయి దేవా శిరిడి దేవా పరమ శివ పరాశక్తి మానవుడిని మహనీయుడిగా, రాక్షసుడిని దేవతామూర్తిగా చేసే మహత్తర శక్తియే జ్ఞానం. దుర్మార్గుడిని సజ్జనుడిగా, అవివేకిని వివేకిగా చేసే మహత్తర శక్తియే జ్ఞానం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే, జ్ఞానానికి సమానమైన పవిత్రమైన వస్తువు ఈ లోకములో ఏదీ లేదు అని యావత్ ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. లోకానికి జ్ఞానాన్ని పుష్కలంగా వితరణ చేసే సేవా కార్యక్రమమే మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. భారతదేశ చరిత్రలోనే కాక ప్రపంచ చరిత్రలోనే కని విని ఎరుగని అద్భుత మహాసేవా కార్యం మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. 11 కాండలతో 121 అధ్యాయాలతో 456 పేజీలతో శ్రీ రమణానంద మహర్షి వారు విరచించిన అసామాన్య బృహత్తర గ్రంథం శివుడే దేవాదిదేవుడు ఆదిదేవుడు పరమపురుషుడు అనే గ్రంథాన్ని మిలియన్ మంది భక్తులకు మిలియన్ గ్రంథాలను ఉచితంగా వితరణ చేసే మహాసేవయే ఒకే రోజున మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. రెండు 2014 జూన్ 29 సుదినాన ఒకే రోజున 456 పేజీల మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ మహాసేవలో గ్రంథదాతలుగా పాల్గొనండి. అపార పుణ్యాన్ని, శివానుగ్రహాన్ని పొందండి.